కాకినాడలో చేయూత సంస్థ డాక్టర్ రవికుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో ముఖ్య అతిథిగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ ఛాన్సలర్ నల్లిమిల్లి శేషారెడ్డి పాల్గొన్నారు. నల్లిమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అందులో రవికుమార్ కి ఒక ప్రత్యేక స్థానం ఉందని, గత 8 సంవత్సరాలుగా చేయూత సంస్థ ద్వారా ఎంతో మంది పిల్లల్ని హక్కున చేర్చుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళకి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశం నాకు బాగా నచ్చిందని, రవికుమార్ ఇటువంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, రవికుమార్ అభిమానులు, ట్రస్ట్ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. మనలో ఒకటిగా ఉన్నటువంటి రవి ఈ యొక్క చేయూత సంస్థను స్థాపించి దానిని చాలా పెద్దగా, అంటే కేవలం ఫైనాన్షియల్ సపోర్ట్ అని కాదు, అనేక మంది మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాలు అనేవి మేము ప్రతి నెల చేస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు నా పుట్టినరోజు అవ్వడం నిజంగా నా జన్మదిన శుభ్రతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ ఆదరణ లేని 45 మంది చిన్నారులకి చేయూత సంస్థ హక్కున చేర్చుకుని వాళ్ళకి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగ పట్టా ఇవ్వాలనే మేము స్ఫూర్తితో మేము ముందుకు కదలడం జరుగుతుంది. అదేవిధంగా మరి దీంట్లో ఉన్న 45 మంది చిన్నారులు వివిధ కేటగిరీ నుంచి రావడం జరిగింది. అనాథలు ఉన్నారు, తల్లిదండ్రులు మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరైతే చదువు మధ్యలో ఆఫ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని, అలాగే తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు లేకపోయినా సరే మేము వాళ్ళని హక్కుని చేర్చుకుని మేము ఇక్కడ విద్య, వైద్యం, అకామిడేషన్, ఫుడ్ అనేది పెట్టి వారికి అన్ని విధాలుగా మేము సదుపాయాలు కల్పించి వారి యొక్క ఉన్నత భవిష్యత్తుని మేము రూపుదిద్ది సమాజానికి అందించాలనే ముఖ్య లక్ష్యంతో గత 8 సంవత్సరాలుగా చేయూత సంస్థ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎంతో భాగంగానే ఈరోజు చిన్నారుల మధ్యలో పుట్టినరోజు వేడుకలు చేయడం అనేది నిజంగా మా టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు వచ్చిన అతిథులకి, ముఖ్య అతిథులకి, ముఖ్యంగా మరి కోవిడ్ సమయంలో నుంచి కూడా చేయూత సంస్థకి అండగా నిలిచిన గౌరవ సభ్యులు శేషారెడ్డి గారు, లక్ష్మీనాథన్ దంపతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1200 రోజులుగా నిత్యం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగుల సహాయకులకి 300 మందికి భోజనం పంపిణీ చేయడం అనేది మామూలు విషయం కాదు. వారు అన్ని విధాలుగా ఆదిత్య విద్యా సంస్థ నుంచి లక్ష్మీనాథన్ గారు, శేషారెడ్డి గారు మాకు ఇచ్చిన సహకారం మేము ఎప్పటికే మరవలేము. అదేవిధంగా వారు మేము ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరడం జరిగింది. ఆ విధంగానే మేము ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి సేవా కార్యక్రమాల్లో ఇంత మంచి గుర్తింపు లభించిందంటే అది నా ఒక్కడిదే కాదు, నా సభ్యుల సంస్కారం, అలాగే వారు చేసే నిరంతర శ్రమకి వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే మరి మీడియా మిత్రులు కూడా మేము చేసే సేవా కార్యక్రమాలని ప్రజలకు చేరువ చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నింపాలని మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఆర్జుడిగా డాక్టర్ శ్రీ మొండి రవికుమార్ గారు అధ్యక్షతను ఎన్నో కార్యక్రమాలు చేశాము. దానికి వెన్నుదన్నుగా నిలబడిన శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు, అలాగే రోటరీ సభ్యులు, లైన్ సభ్యులు, అలాగే మా చేయూత సభ్యులు అందరి సహకారంతో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎన్నో రకాలుగా ఉపయోగంగా చేశాము. అలాంటి ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా కంటిన్యూస్గా 24/7 365 రోజులు కూడా నిరాటంకంగా సాగిస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. అలాగే ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అటెండెన్స్కి కనీసం 300 మందికి మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము శ్రీ నల్లమిల్లి లక్ష్మీరాజ్యం గారి ఆధ్వర్యంలో. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా వెన్నుదన్నుగా నిలబడుతున్న ఈ అధ్యక్షుడు రవికుమార్ గారి జన్మదిన సార్థకత చేకూరాలని కోరుకుంటున్నాం. అలాగే మరిన్ని కార్యక్రమాలు ముందు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి చేయూత హోంలో పిల్లలకు అలాగే లంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, సెమీ ఆర్ఫన్స్ పిల్లలు మన ఊళ్ళో ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి ఆరోగ్యాలు, చదువు, విద్య, వైద్యం, ఉపాధి వరకు కూడా చూస్తూనే ఉన్నారు. దీంతో పాటు ప్రతిరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సుమారు 1500 రోజుల పాటు 350 మందికి
నల్లమల్లి శాస్త్రిరెడ్డి గారు లక్ష్మీ రాజ్యం దంపతుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం, కరోనా సమయంలో ఎంతోమందికి ప్లాస్మా లేని వారికి ప్లాస్మాలు ఏర్పాటు చేయడం, అలాగే రక్తం లేని వారికి ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చి రక్తం తెలియని వాళ్ళకి కూడా ఇక్కడ సంస్థ ఆధ్వర్యంలో 1000 యూనిట్లు రక్తం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ అలుపెరుగని పోరాటంలో ముందుకు వెళ్తూ రవికుమార్ గారి దగ్గర మేము ఉంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.